హలో అండి. మనం ప్రజెంట్ వైవి శివారెడ్డి అర్బన్ కౌంటీలో ఉన్నాము. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో 2 బిహెచ్‌కే హౌస్ అలాగే డూప్లెక్స్ హౌస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో అక్కడ హౌసెస్ ఎలా ఉన్నాయి? సో వాటి యొక్క ప్రైస్ ఎంత? ఇక్కడ ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయొద్దండి. లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇక్కడ చూడండి. ఇవన్నీ 3 బిహెచ్‌కే హౌసెస్. అన్ని డూప్లెక్స్ హౌసెస్. సో మనకి వెస్ట్ ఫేస్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. సో మనం లోపలికైతే వెళ్దాం. సో ఇక్కడ మనకు కనిపించేదంతా 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఇక్కడ షెడ్ కాలువలు కూడా వేశారు. సో మనం లోపలికి అయితే వెళ్దాం. ఓకే. సో మనకి ఇక్కడ గేట్ చూడొచ్చు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఓకే. ఇటు సైడ్ అయితే మనకి ఖాళీ అయితే ఉంది చూడండి. ఓకే. మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం, చూపిస్తాము అలాగే. ఓకే. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఉంది చూడండి. అలాగే అటు సైడ్ కూడా మనం రావచ్చు. చుట్టూరా మనకి గ్యాప్ అయితే ఇచ్చారు. ఓకే చూడండి. ఇప్పుడు మనం ఇంటి లోపలికి అయితే వెళ్దాం. సో మనకి ఫ్రంట్ లో అయితే ఇలా ఉంది చూడండి. మనం లోపలికి అయితే వెళ్దాం. ఓకే. ఇదంతా హాల్ చూడండి. సో హాల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఒక విండో అయితే ఉంది స్టార్టింగ్ లోనే డోర్ పక్కన. అలాగే ఇక్కడ మనకి మరొక డోర్ అయితే ఉందన్నమాట. ఓకే. అలాగే ఇది వచ్చేసరికి పూజా గది. చాలా పెద్దగా అయితే ఉంది చూడండి. సో ఇదంతా కిచెన్ చూడండి. అలాగే ఇక్కడ మనకి మరొక డోర్ అయితే ఉంది బ్యాక్ సైడ్. ఇందాక మనం వచ్చాం కదండి. సో అది ఓకే. సో ఇదంతా కిచెన్. ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి. పెద్దగా అయితే ఉంది. ఓకే. అలాగే సెల్ఫ్లు కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ వెంటిలేషన్ అయితే ఇచ్చారు. ఓకే చూడండి. హాల్ చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ అయితే ఉంది. మనం లోపలికి అయితే వెళ్దాం. ఓకే చూడండి. ఇదంతా బెడ్రూమ్. మనకి బెడ్రూమ్లో వచ్చేసరికి 2 విండోస్ అయితే ఉన్నాయి. ఓకే. ఇటు సైడ్ ఒకటి, అలాగే పైన పిఓపి కూడా ఉంది చూడండి. వీళ్ళు పిఓపి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో మనకు వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. సో మనం లోపలికి అయితే వెళ్దాం. ఓకే. ఇదంతా బాత్రూమ్ చూడండి. ఓకే. పెద్దగా అయితే ఉందన్నమాట. ఇది కూడా బాత్రూమ్. టైల్స్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. సో ఓకే మనం పైకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి వెంటిలేషన్ అయితే ఉంది చూడండి. అలాగే పైకి వెళ్దాం. ఓకే మనం పైకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి 2 డోర్స్ అయితే ఉన్నాయి. ఇది వెస్ట్ సైడ్, అలాగే ఇటు సైడ్ 2 డోర్స్ అయితే ఉన్నాయి. ఇది ఈస్ట్ సైడ్ అండి. సో మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది కదండి, ఇది బెడ్రూమ్. మనం బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్దాం. ఓకే ఇదంతా బెడ్రూమ్ చూడండి. ఇక్కడ మనకు ఒక విండో అయితే ఉంది. అలాగే పైన పిఓపి కూడా చేయించారు చూడండి. ఓకే. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి ఇందులో అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది చూడండి. ఓకే. బాత్రూమ్ చాలా పెద్దగా ఉందండి. ఇది చూడండి. బాత్రూమ్ చాలా విశాలంగా అయితే ఉంది. బయట అంతా పచ్చని వాతావరణం చూడండి. చాలా బాగుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా. ఓకే. అలాగే మనకి ఇటు సైడ్ ఉండేది కారిడార్ అండి. సో దీన్ని కూడా మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే చూడండి. ఇదంతా కారిడార్. సో ఎలాంటి పొల్యూషన్ అయితే లేదండి. ఓకే. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈస్ట్ సైడ్
మరొక బెడ్రూమ్ అయితే ఉంది. ఓకే, ఇది మరొక బెడ్రూమ్ చూడండి. సో ఈ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి. అలాగే పిఓపి కూడా ఇక్కడ మనకి సెల్ఫ్ కూడా పెట్టించారు. ఇందులో మనకి 2 విండోస్ అయితే ఉన్నాయి. గాలి అయితే చాలా బాగా వస్తుందండి, చాలా చల్లగా వస్తుంది గాలి అయితే. ఈ రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో అలాగే మనకి ఇందులో అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో ప్రతి రూమ్లోనూ మనకి అటాచ్ బాత్రూమ్ అయితే కంపల్సరీగా అయితే ఇచ్చారండి. ఓకే, ఇది కూడా చూడొచ్చు బాత్రూమ్. ఓకే, నెక్స్ట్ మనం ఇందులోనే మనకి మరొక కారిడార్ అయితే ఉందండి. ఓకే, ఇదంతా కారిడార్ చూడండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి. సో చాలా చల్లగా గాలి అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఇంటి పైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు అయితే ఇచ్చారు. సో పైకి వెళ్దాం, ఇది కూడా చూసేద్దాం. ఓకే, మనం ఇంటి పైకి అయితే వచ్చేసాము చూడండి. మనం ప్రజెంట్ ఇంటి పైన అయితే ఉన్నాము. సో అలాగ మనకి ఇంటికి వచ్చేసరికి 1000 లీటర్ వాటర్ ట్యాంక్ కూడా పెట్టించారు. సో చూసారు కదా హౌస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో మనకి ప్రైస్ విషయానికి వస్తే 3 BHK హౌస్ 3.78 సెంట్లు అయితే కట్టారనమాట, 1900 స్క్వేర్ ఫీట్ లో. సో మనకి హౌస్ వచ్చేసరికి 85 lakhs అయితే పడుతుంది. మొత్తం ఇవి వెస్ట్ ఫేస్ లోనే అవైలబుల్ గా ఉందన్నమాట. అడ్రస్ వచ్చేసరికి ప్రసన్నపల్లి రైల్వే స్టేషన్ గేట్ నుంచి మనకి నేషనల్ హైవేకి వెళ్తాం కదండి, ఆ రూట్ లోనే మనకి మధ్యలో అయితే ఉంది వైవి శివారెడ్డి అర్బన్ కౌంటీ. సో మనకి విలాస్ వచ్చేసరికి ఆవిడ అప్రూవల్ ఉంది, అలాగే ఎలక్ట్రిసిటీ ఉంది, ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయనట్లు అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.